భవిష్యత్తు, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క ప్రణాళికను అంతా కూడా దేవుడు సిద్ధం చేసి వాళ్ళకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చి దేవుడు వాళ్ళ యొక్క జీవితాన్ని గుర్తించి ఆశీర్వదించి వారి ప్రణాళికలో వారిని రచించి వాళ్ళని ముందుకు నడిపించడానికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఒక విషయము మనకు అర్థం అవ్వదు. కానీ బిడ్డ పుట్టగానే మనం బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయించలేము, బిడ్డ యొక్క భవిష్యత్తుని మనము పరిగణించి చెప్పలేము. కానీ దేవుడు ముందుగానే వాటన్నిటిని నిర్ణయించి ఆ బిడ్డ ఎటువంటి వాడు అవబోతున్నాడో ముందుగానే అవన్నీ కూడా బయలుపరుస్తాడు కదా. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తుండే ఒక తల్లి గురించి, ఒక అవ్వ గురించి, ఒక మనమని గురించి కదా. ఈ యొక్క లోయి ఏం చేసిందంట, తన ఒక జీవితాన్ని తన మట్టుకే పరిమితం చేసుకోలేదట, తన జీవితాన్ని తన మట్టుకే ఉంచుకోలేదట, తన జీవిత శైలిని తన బిడ్డకి ట్రాన్స్ఫర్ చేసింది, తన బిడ్డ నుంచి తన కుమారునికి వచ్చేసింది. హల్లెలూయా. అంటే తల్లి, అమ్మమ్మ, తను ఎవరు 3 తరాలు. దేవుడికి మహిమ కలుగును గాక. కదా అమ్మమ్మ విశ్వాసము, తల్లి విశ్వాసము, తిమోతి విశ్వాసము. ఎంత చక్కగా పౌలు భక్తుడు ఈ యొక్క మాటల్ని వివరిస్తుండు. పౌలు భక్తుడు బర్నబా కష్టపడిన సమయంలో, వాళ్ళు ఎంతో వేదనతో సువార్త ప్రకటించే సమయంలో తిమోతి వాళ్ళకి చేరువైండు, వాక్యాన్ని, క్రీస్తుని అంగీకరించిండు. పాప క్షమాపణ క్రీస్తు రక్తం వల్లనే మనకని ఈ యొక్క యూదుల కుటుంబము, లోయి కుటుంబము అంగీకరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన వల్లనే నిత్య రాజ్యం అని, ఆయనలోనే నిత్యత్వం ఉందని, ఆయన మన జీవితానికి ఒక ఆధారం అని ఈ లోయి నమ్మి తన ఒక కుమార్తెకు తన ఒక మనమణ్ణి సిద్ధపరిచింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఎన్నో విధాల విశ్వాసాలు పెట్టుకుంది, ఎన్నో విధాలు బయట చూసింది. కానీ వాటన్నిటికంటే క్రీస్తు నిజ దేవుడని, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు జీవితము మన యొక్క జీవితాలకు పెనవేసుకొని ఉందని, క్రీస్తు మన యొక్క జీవితానికి కావలసిన ఆధారమని, క్రీస్తు లేనిది మన జీవితాలు లేవని, క్రీస్తులో మన పయనము కొనసాగించాలని, క్రీస్తు మన కొరకు కావలసిన ప్రతిదాన్ని సమకూరుస్తాడని తన అవ్వ అయిన లూయి నిర్ణయించుకొని, ఆమె గ్రహించుకొని క్రీస్తు జీవితాన్ని అవలంబించింది. అదే జీవితంలో బిడ్డని కొనసాగించింది, అదే జీవితంలో మనమన్ని కూడా కొనసాగించింది. ఎందుకంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమె లోకపరమైన వాటన్నిటికీ దూరం అయిపోయిందంట. ఎందుకు అంటే క్రీస్తు గొప్ప దేవుడని. హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. నేను పరిశుద్ధులనై ఉన్నాను గనక మీరు నీ పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె పరిశుద్ధురాలుగా పరిశుద్ధ జీవితం జీవించడానికి క్రీస్తును అంగీకరించింది. క్రీస్తుని చూపించాలి, క్రీస్తుని తన ప్రవర్తనలో లోకం తెలుసుకునేటట్లు చేయాలి అని తిమోతికి హెచ్చరించింది ఈ యొక్క లోయి. దేవుడికి మహిమ కలుగును గాక. నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన ఇనుకలను వసించిన విశ్వాసము తిమోతి నీ ద్వారా ఎంతో మంది ఆత్మలను రక్షించడానికి ఉపయోగపడుతుందని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తుండు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకర, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి ఆశీర్వాదాలు తండ్రి బిడ్డలను నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.